రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరిఖని పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరిఖని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్య అంశాలు. కదం తొక్కిన కోల్బెల్ట్ జర్నలిస్టులు. యోగా సాధనతో పరిపూర్ణ ఆరోగ్యం. నెంబర్ల మార్పింగ్కు క్రిమినల్ కేసులు. ఈరోజు ఇక్కడి కరోనా కేసులు. వివరాలు. సమాజ హితం కోసం, ప్రజాభ్యుదయం కోసం పనిచేస్తున్న విలేకరులను దూషిస్తే సహించేది లేదని గల్లీన పిడికిలి బిగిస్తామని అంటూ గోదావరిఖనిలో పారిశ్రామిక ప్రాంత జర్నలిస్టులు కదం తొక్కారు. అధికార పార్టీ పటాన్ చెరువు ఎమ్మెల్యే తీరుపై కన్నెర్ర చేశారు. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని తీన్ రస్తాలో జర్నలిస్టులు బైఠాయించారు. రస్తారోకో చేపట్టారు. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అన్ని వైపులా రాకపోకలు స్తంభించాయి. ఎక్కడి వాహనాలక్కడ నిలిచిపోయాయి. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో జనం సంచారానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పటాన్ చెరువు రిపోర్టర్ సంతోష్ను నరుకుతానని, చంపుతానని బెదిరించిన అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తీరును నిరసించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో గోదావరిఖని, రామగుండం, ఏటింగ్లేన్ కాలనీ, బసంతనగర్, ఎన్టీపీసీ జ్యోతినగర్, ఫెర్టిలైజర్ సిటీ ప్రాంతాల నుండి సుమారు 100 మంది పాత్రికేయులు ఈ నిరసనలో పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు మల్లావజ్జుల వంశీ, కార్యదర్శి పూదరి కుమార్, బాధ్యులు పిట్టల రాజేందర్, కోల లక్ష్మణ్, నాగపూరి సత్యనారాయణ, పందిళ్ళ శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వంశీ, కుమార్లు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీరు మైపాల్ రెడ్డి మీద పార్టీ పరంగా చర్య తీసుకుంటారా లేదా మీ 80-90 మంది ఎమ్మెల్యేలకు కత్తులు గుడ్డలు కొనిస్తారా? మీరు డిసైడ్ చేసుకొని ఫస్ట్. ఏం సంస్కృతిని తెలంగాణలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ప్రజాస్వామ్య పునాదుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై 2 సార్లు అధికారం రాగానే ఇంత మదమైతే మంచిది కాదు. అది ఇదివరకు ఎవరు చరిత్రలో ఇట్లాంటి వ్యవహారం చేసినోడు బట్టగట్టి బయటపడినోడు లేడు. అంటే జర్నలిస్టుల మీద అన్ని వర్గాలను, అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని తెలంగాణ జాగిరి చేసుకొని కూర్చుంటానంటే నడవది. జర్నలిస్టుల మీద దాడులు చేస్తాం, చంపుతాం అంటే ఇక్కడ కూడా గాజులు పెట్టుకొని లేడు. రాష్ట్రంలో 20,000 మంది జర్నలిస్టులు బిడ్డ మైపాల్ రెడ్డి. నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కానీ తెలంగాణ, ఉత్తర తెలంగాణ వైపు ఉన్న ఎమ్మెల్యే అయితే నువ్వు నరుకుడా లేకపోతే ఏమవుతుంది అనేది నీకు తెల్లార వరకు తేలుతుండే. కానీ నువ్వు హైదరాబాద్లో బాగా పైసల మదంతో ఒక మామూలు సామాన్య ఒక ఎస్టీ విలేకరిని పట్టుకొని సంపదనం పెరిగితే అది నీ మొగతనం అనుకుంటాను బిడ్డ. మైపాల్ రెడ్డి, నువ్వు ప్రజాస్వామ్య పునాదుల మీద ఎమ్మెల్యే అయినావు. నీకు ఈ కొవ్వు బలుపు మొత్తం ఎమ్మెల్యే అయినందుకు వచ్చింది. ఆ ఎమ్మెల్యేగిరే డెమోక్రటిక్ సిస్టంలో వచ్చింది. మీరు గిట్లా వ్యవహరిస్తే నాయక్పై ఆ ప్రాంత ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడం, సంపదానాన్ని బెదిరించడం, ఈ వైఖరిని గోదావరిఖని ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దురాగతాలు ఇది ఆరంభమేమి కాదు, గతంలో కూడా చాలా జరిగాయి. ఇది ఒక ట్రెండ్ మాదిరిగా కొనసాగుతోంది. ఈ తెలంగాణ రాష్ట్రం సంపన్న వర్గాలు, అందులో ప్రధానంగా జర్నలిస్టులు కూడా ప్రధాన భూమిక. యోగా సాధనతో పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే యోగా సాధనే మార్గమని, ఆరోగ్య రామగుండంగా తీర్చిదిద్దాలన్నదే తమ తపనయని రామగుండం ఎమ్మెల్యే
కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో యోగా శిక్షకులను సర్టిఫికేట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత సంవత్సరం కాలంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ నెల 14వ తేదీ నుండి గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామని రామగుండం పారిశ్రామిక ప్రాంత పట్టణంలోని ప్రజానీకం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు సుధాజీ, సుజాతాజీ, బాలరాజ్కుమార్, రవీందర్ రెడ్డి, మోహన్, సురేష్, విజయలక్ష్మి, కవిత, సంధ్య, మారుతి తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 11న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని, జర్నలిస్టులపై దాడులకు పూనుకుంటే సహించేది లేదని సిపిఐ నేతలు కె కనకరాజ్, మద్దెల దినేష్లు అన్నారు. టీఆర్ఎస్ అధికార మదంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరింపుతో జర్నలిస్టును చంపుతానని బహిరంగంగా ప్రకటించిన కారణంగా ఆయనపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే రౌడీలా వివరించి హంతక భాష వినియోగించిన మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, అతనిపై వేటు వేయాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రతి మహిళకు స్వయం ఉపాధి కల్పన కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారిత కేంద్రాల్లో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు 12వ డివిజన్లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ సెంటర్ను ఎమ్మెల్యే సందర్శించారు. ఇందులో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్, ఎన్వి రమణారెడ్డి, సంధ్య, సరోజన, పెసరి రాధ, సునీత, అమేష, కవిత, రజిత, సలీమా తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 6గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి కరోనా నిర్ధారణ రాలేదు. రామగుండం పిఎస్సిలో 11 మందికి గాను ఒకరికి, బసంతనగర్ పిఎస్సిలో 16 మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణలు వచ్చాయి. పుట్నూరు పిఎస్సిలో 50 మందికి, అంతర్గాం పిఎస్సిలో 3గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. రామగుండం యూపీఎస్సిలో 5గురికి గాను ఒకరికి, ఫైవింగ్ లేన్ యూపీఎస్సిలో 75 మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. లక్ష్మీపురం యూపీఎస్సిలో 40 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 206 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 4గురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ మార్ఫింగ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని గోదావరికని ఏసీపీ వి ఉమేందర్ హెచ్చరించారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు ఈరోజు గోదావరికన్లో వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా, నూతనంగా తీసుకున్న వాహనాలకు టీఆర్ నెంబర్ వేయకుండా తిరుగుచున్న నెంబర్ ప్లేట్లను వంచడం, స్టిక్కర్లు అతికించడం, రిజిస్ట్రేషన్ నెంబర్ చెరిగిపోయి కనిపించకుండా ఉన్నటువంటి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్లో పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి ఏసీపీ ఉమేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా గమ్యాలకు చేరాలన్నదే తమ ఆకాంక్ష అని, దానికి అనుగుణంగానే మేము చర్యలు తీసుకుంటున్నామని, జరిమానాలను విధించడం అనేది తమ లక్ష్యం కాదని, ప్రమాదరహిత సమాజాన్ని నెలకొల్పడమే ట్రాఫిక్ పోలీసుల లక్ష్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కమలాకర్, నాగరాజు, ఏఎస్ఐలు స్వామి, మల్లప్ప, హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ, ఒకరు నెంబర్ ప్లేట్ సరి అయిన రెగ్యులర్ అంటే మన హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పెట్టుకుంటేనే మనకు చాలా మంచిది. మనం ఏమైందంటే ఎవడో తప్పు చేస్తే మనకేందిలే అని చెప్పేసి అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనం కరోనా ఉన్నది, సామాజిక బాధ్యత తీసుకున్నాం. ఎట్లా? మనం సోషల్ డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ వాడడము, గ్రూపులు లేకుండా చూడడము, ఏదైతే సామాజిక బాధ్యత ఉందో దీంట్లో కూడా
సపోజ్ ఎవరైనా వాళ్ళ గల్లీలో ఉన్నారు, మాకు 100కు డయల్ చేయండి, సార్ పలానా బాబు ఉన్నాడు, పలానా ఏరియాలో ఉన్నాడు, ఇట్లా. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.